బిగ్ బాస్ సీజన్ 8లోకి 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చాక ఓ ఊపు వచ్చిందబ్బాయ్. అసలు వాళ్ళని ఉండనీయడం, పంపేస్తాం, కన్ఫ్యూజ్ చేసేస్తాం అంటూ కోతలు కోసిన పాత కంటెస్టెంట్లకి మామూలు షాక్ ఇవ్వలేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు. రావడంతోనే పెట్టిన 4 టాస్కుల్లో 3 గెలిచారు. సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలో గంగవ్వ వస్తుందని తెలిసి చాలామంది కొట్టిన డైలాగ్ ఒకటే, ఎందుకురా బాబు గంగవ్వ, అప్పుడు సీజన్ 4లోనే ఏం చేయలేదు, మధ్యలోనే వెళ్ళిపోయింది, ఇంకెవరు దొరకలేదా బిగ్ బాస్కి అని చాలామంది ఆడియన్స్ అనుకున్నారు. ఇంకా కొంతమంది అయితే ఫస్ట్ వీకో సెకండ్ వీకో ఎలిమినేట్ అవ్వడానికి గంగవ్వ ఉంటుంది అని అనుకున్నారు. ఈరోజు గంగవ్వ ఇచ్చిన ఎంట్రీ, తర్వాత టాస్కుల్లో ఆడిన విధానం చూసి ఓల్డ్ ఈజ్ గోల్డ్, ముందు ఆ ఓల్డ్ బ్యాచ్ను బయటకు తోసేయండి అనేలా ఉన్నారు ఆడియన్స్. ఎందుకంటే ఆ లెవెల్లో ఇరగదీసింది గంగవ్వ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన 8 మంది కొత్త కంటెస్టెంట్లకి రాయల్ క్లాన్ అనే పేరు పెట్టారు నాగార్జున. ఇక పాత కంటెస్టెంట్లకి ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ క్లాన్ అనే పేరు ఇచ్చారు. అయితే నిన్న జరిగిన 4 టాస్కుల్లో 3 రాయల్ క్లాన్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గెలవగా కేవలం ఒక టాస్క్లో పాత కంటెస్టెంట్లు గెలిచారు. అందులోనూ గంగవ్వ చేతిలో కూడా పాత రోత బ్యాచ్ ఓడిపోవడం కోసం మెరుపు. అలా నిన్నటి విషయాలైతే చాలా ఆసక్తికరంగానే సాగాయని చెప్పాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలా వస్తే మాకేంటి, పెద్ద పొడుస్తారా పీకుతారా అంటూ తెగ కోతలు కోసారు పాత కంటెస్టెంట్లు. అయితే ఒక్కసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. వచ్చి రాగానే పెట్టిన 4 టాస్కుల్లో రాయల్గా 3 గెలిచేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు. ముందుగా హౌస్లోకి వచ్చిన మొదటి 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలైన హరితేజ, టేస్టీ తేజలకు స్వాగ్ మూవీ టీం శ్రీ విష్ణు, రితు శర్మ, దక్ష నగర్కర్ ఓ టాస్క్ పెట్టారు. ఇందులో వీరిద్దరితో ఓజీ టీం నుండి నిఖిల్, విష్ణుప్రియ పోటీ పడ్డారు. ఈ టాస్క్లో ఇరగదీసిన 2 తేజాలు ఈజీగా గెలిచేశారు. ఇక వీలు గెలవడంతో ఎదురుగా 2 సూట్ కేసులు పెట్టి ఒకటి ఓపెన్ చేయమన్నారు. అందులో ఒకటి ఓపెన్ చేసిన టేస్టీ తేజతో పాటు చూసిన ఆడియన్స్ కూడా అవాక్కయ్యారు. ఎందుకంటే అందుకే ఏకంగా 20 లక్షలు అని రాసి ఉంది. అంటే ప్రైజ్ మనీలో టేస్టీ తేజ, హరితేజ ఇద్దరు కలిసి 20 లక్షలు యాడ్ చేశారన్నమాట. దీంతో ఇప్పటి వరకు ఉన్న ప్రైజ్ మనీ 38 లక్షలకు చేరింది. ఈ ఫస్ట్ స్ట్రోకే ఓజీ టీంకి గుండెలు జారిపోయాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో 5వ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టింది రోహిణి. గతంలో సీజన్ 3లో 4 వారాలకే ఇంటికెళ్ళిపోయినా ఈసారి మాత్రం కప్పు కొట్టే వెళ్తానంటూ ఏవీలో శపథం చేసింది. ఇక తనదైన కామెడీ టైమింగ్తో కాసేపు నాగార్జునని నవ్వించింది రోహిణి. బిగ్ బాస్కి ముందు సీరియల్ షోలకే పరిమితమయ్యా, కానీ ఇక్కడి నుండి వెళ్ళాక మాత్రం ఆల్రౌండర్ అయిపోయా అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన ప్రకారం హౌస్లో ప్రేరణ కత్తి, యష్మి సుత్తి అంటూ చెప్పింది. యష్మి నోరిప్పితే చాలు ప్రతిదానికి ఏదో సుత్తి కొడుతున్నట్టు సౌండ్ వస్తుంది అంటూ రోహిణి అంది. ఇక మగాళ్ళలో కత్తి ఎవరో లోపలికి వెళ్ళాక చూస్తా అంటూ వెళ్ళేటప్పుడు మాస్ సినిమా డైలాగ్ను కామెడీగా చెప్పింది రోహిణి. ఇక రోహిణికి జ్యోతక్క వీడియోలో విషెస్ చెప్పింది. ఈసారి సీజన్లో ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది అనిపించింది నాకు, ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఇక చూసుకో అక్కర్లే అంటూ చెప్పింది జ్యోతక్క. ఇక లోపల ఉన్న 8 మంది పాత కంటెస్టెంట్లపై ఎన్ని వీలైతే అన్ని ఫ్రాంకులు చేసేయంటూ నాగన్నారు. దీంతో వెళ్ళాక కాసేపు వాళ్ళతో ఓ ఆట ఆడుకుంది రోహిణి. ఇక తర్వాత సీజన్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ 6వ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా స్టేజ్ మీదకి వచ్చాడు. అప్పట్లో తెగ కామెడీగా డ్యాన్స్ చేసిన డాక్టర్ బాబు ఇప్పుడు కాస్త బాగానే ఇంప్రూవ్ చేసుకున్నట్టున్నాడు. అశ్వత్థామ 2.0 ఎలా ఉన్నావంటూ నాగార్జున పలకరించారు. ఇప్పుడు సోలో బాయ్ సార్ నా కొత్త సినిమా అంటూ విశేషాలు చెప్పాడు గౌతమ్. ఇక తన ప్రకారం ఆటలో నబీలే పోటీ అంటూ చెప్పాడు. హౌస్లో కత్తి ప్రేరణ, సుత్తి యష్మి అంటూ తేల్చేశాడు. గౌతమ్ లోపలికి వెళ్లే ముందు సీజన్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ వీడియో చూపించారు. నాతో పాటు మా ఫ్యామిలీ అందరూ నేను సీజన్ 8లో చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాం. ఇప్పుడు 2.0గా లోపలికి వచ్చావు, ఇప్పుడైతే 4.0గా హౌస్లోకి వెళ్ళు, విన్నర్ ట్రోఫీ తీసుకొని రా అంటూ విషెస్ చెప్పింది ప్రియాంక. ఇక హౌస్ లోపలికి ఓ మాస్క్ పెట్టుకొని ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్. అయితే మనోడి కటౌట్ చూసి విష్ణుప్రియ ఇట్టే గౌతమ్ అంటూ గుర్తుపట్టేసింది. కానీ మిగిలిన వాళ్ళు మాత్రం విశ్వ అనుకున్నారు. తర్వాత మాస్క్ తీసి అందరినీ పలకరించాడు గౌతమ్. గౌతమ్ కోసం లోపలికి కొన్ని మెడికేషన్ పంపించారు బిగ్ బాస్. అందులో ఒక్కొక్కటి ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇవ్వమని నాకు చెప్పారన్నమాట. బిజినెస్ అని రాసున్న బాటిల్ విష్ణుప్రియకి, ఓవర్ థింకింగ్ అనేది మణికంఠకి, సెల్ఫిష్ అనేది యష్మికి ఇచ్చాడు. 7వ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అవినాష్ లోపలికి వచ్చాడు. వచ్చి రాగానే నా పెళ్లికి మీరు రాలేనందుకు నేను హర్ట్ అయ్యాను అంటూ కాసేపు యాక్షన్ చేశాడు. తర్వాత సీజన్ 8కి రావడం చాలా హ్యాపీగా ఉంది సార్, లాస్ట్ టైం సీజన్ 4కి వచ్చినప్పుడు కప్పు మర్చిపోయాను, తీసుకెళ్లడానికి వచ్చా అంటూ కోతలు కోసాడు. ఇక ఆటలో నా ప్రకారం కత్తి అంటే నబీల్ అంటూ చెప్పాడు. చూడడానికి కత్తిలా ఉండేది అయితే యష్మి సార్, కానీ ఆట ప్రకారం మాత్రం సుత్తి అంటూ చెప్పాడు. అవినాష్ కోసం యాంకర్ శ్రీముఖి ఓ స్పెషల్ వీడియో పంపింది. నీ లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నా, లవ్ యూ అవినాష్, మిస్ యూ అంటూ చెప్పింది. ఇది విన్న శ్రీముఖి నీకు ఫ్రెండా అంటూ అడిగాడు నాగ్. చాలా క్లోజ్ సార్, ఫ్యామిలీలా అంటూ అవినాష్ చెప్పడంతో తెలుస్తుంది అంటూ నాగ్ అన్నారు. ఇక హౌస్లోకి వెళ్లే ముందు లోపలున్న వారిని 3 ఇమిటేట్ చేయ అంటూ అడిగారు. దీంతో మణికంఠని ఇమిటేట్ చేశాడు.
నిజానికి కథ ఓవర్ యాక్షన్ చేశాడు. దీంతో ఏంటి ఆ బాడీ లాంగ్వేజ్ అంటూ మణికంఠ డైలాగ్ కొట్టారు. తర్వాత నబిల్ విష్ణుప్రియలను కూడా ఇమిటేట్ చేశాడు అవినాష్. ఇంకా తర్వాత చివరి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. అసలు స్టైల్ మొత్తం మార్చేసిన గంగవ్వ చీర పైన కోటు, నెత్తిన టోపీ, కళ్ళజోడు పెట్టి మంచి స్టైలిష్గా ఎంట్రీ ఇచ్చింది. గంగవ్వని చూడగానే నాగ ఆప్యాయంగా పలకరించారు. గంగవ్వ అయితే వచ్చి రాగానే నాగార్జున కాళ్ళు మొక్కింది. నాకు ఇల్లు కట్టుకోవడానికి 7 లక్షలు మీరు సాయం చేశారు, ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి చెబుతూనే ఉన్నాను అంటూ గంగవ్వ చెప్పుకొచ్చింది. ఇక తన పొలంలో పండించిన కాయగూరలు హౌస్ కోసం తెచ్చిన, ఇప్పుడు కరోనా భయంతో సీజన్ 4లో పోయాను, కానీ ఈసారి మాత్రం మీరు ఎల్లగొట్టేదాకా ఉంటా అంటూ గంగవ్వ చెప్పింది. తర్వాత నబిల్ బాగా ఆడుతున్నాడు అంటూ చెప్పింది. ఇక గంగవ్వకి ఆల్ ద బెస్ట్ చెప్తూ సీజన్ 4 రన్నర్ ఆఫ్ అఖిల్ ఓ స్పెషల్ వీడియో పెట్టారు. గంగవ్వ లోపలికి వెళ్ళిన తర్వాత నాగార్జున ఓ అనౌన్స్మెంట్ చేశారు. మొదట పెట్టిన ప్రైజ్ మనీ టాస్క్లో రాయల్స్ గెలిచారు. తర్వాత 20 లక్షలు సాధించి మొత్తం ప్రైజ్ మనీ 38 లక్షలకి చేర్చారు. రేషన్ టాస్క్లో ఓజీ టీం గెలిచారు. తర్వాత పెట్టిన నామినేషన్ షీల్డ్ టాస్క్లో రాయల్స్ గెలిచారు. ఇక చివరిదైన టాస్క్ ఇప్పుడు జరుగుతుంది అంటూ చెప్పారు. ఇక 4వ టాస్క్లో రాయల్స్ టీం నుంచి అవినాష్ గంగవ్వ పోటీ పడగా ఓజీ నుండి విష్ణుప్రియ సీత ఆడారు. ఈ గేమ్ ప్రకారం ప్రతి జంట వారికి ఇవ్వబడ్డ బాల్స్ నుండి ఒక్కో బాల్ తీసుకొని వారి తలల మధ్య పట్టుకొని అది కింద పడకుండా మధ్యలో ఉన్న హార్డిల్స్ దాటుకుంటూ బాస్కెట్లో వేయాలి. ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్ళు విన్నర్. ఈ గేమ్లో గంగవ్వ ఆడిన విధానం చూసి అందరూ అవాక్కయ్యారు. పక్కన ఉన్న విష్ణుప్రియ సీతాల కంటే ఫాస్ట్గా నడుస్తూ బాల్ కింద పడకుండా మధ్యలో ఉన్న హడిల్స్ దాటుకుంటూ ఈజీగా బాస్కెట్లో వేసేశారు గంగవ్వ, అవినాష్లు. దీంతో ఈ టాస్క్లో రాయల్స్ టీం గెలిచింది. ఇలా 4వ ఛాలెంజ్లో గెలిచిన రాయల్స్ టీం ఈసారి ఇమ్యూనిటీ షీల్డ్ గెలుచుకుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది త్వరలోనే చెప్తానంటూ బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఈ టాస్క్లో గెలవడం వల్ల రాయల్స్ టీంకి నామినేషన్స్లో ఇమ్యూనిటీ దక్కినట్టు తెలుస్తోంది. అంటే వాళ్ళని ఈ వారం ఎవరు నామినేట్ చేయడానికి లేదన్నమాట. ఇక ఈ వారం నామినేషన్స్లో ఓజీ టీంకి దబిడి అని అర్థం. ఇలా మొత్తం జరిగిన 4 టాస్కుల్లో 3 రాయల్స్ గెలవగా కేవలం ఒక దాంట్లో ఓజీ టీం గెలిచింది. అందులోనూ గంగవ్వ చేతిలో కూడా ఓడిపోవడంతో పాత కంటెస్టెంట్ల పరువు మొత్తం పోయింది. ఇదే కొనసాగితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కప్పు కూడా ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.